సార్ నమస్తే సార్. నమస్తే. కృష్ణాష్టమి గురించి 4 మాటలు చెప్పండి సార్. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కృష్ణావతారం కూడా ఒకటి. దుష్ట సంహార్తనార్థాయ సంభవామి యుగే యుగే అని దుష్టులను సంహరించి మంచి వాళ్ళని కాపాడిన శిష్ట రక్షణ కోసం విష్ణువు 10 అవతారాలు ఎత్తినాడని చెప్తారు. ఆ అవతారాల్లో మరి కృష్ణావతారం ఒకటి. కృష్ణుడు వాళ్ళ నాన్న పేరు వసుదేవుడు, తల్లి పేరు దేవకి. ఆ దేవకి అనే ఆమె కంసుని చెల్లెలు. మరి ఆ కంసుడు మంచి చక్క రాజు. మరి ఆ రాజు తన చెల్లికి వివాహం చేసి కృష్ణునికి ఇచ్చి వివాహం చేసి మరి పంపిస్తుంది. ఆ పుట్టింటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు కంసుడు రథం ఎక్కించుకొని అట్టహాసంగా. అప్పుడు ఆకాశవాణి ఇట్లా పలుకుద్ది, ఓరి కంస, కండకావరంతో నువ్వు తుల్లిపడుతున్నావు. నీ చెల్లెల యొక్క అష్టమి గర్భమునందు పుట్టేటి సంతానము నీకు ప్రాణహాని కలిగిస్తాడు అని చెప్తుంది. అప్పుడు ఆ కంసుడు ఆ మాట విని వెంటనే రథం దిగి చెల్లిని నరికేయాలని చూస్తాడు, సంహరించాలని చూస్తాడు. అప్పుడు వాళ్ళ బావ వసుదేవుడు మరి కంసుని కాళ్ళపైన పడి మొక్కి మరి వేడుకొని బతిమలాడి, మరి నేను పుట్టే ప్రతి సంతానాన్ని నీకు పుట్టగానే నీకు అర్పించేస్తా, అప్పుడు మరి నిన్ను సంహరించే వాళ్ళే ఉండరు, నువ్వు వెంటనే ఆ పిల్లని ఏమైనా చేసుకో, ఆ బిడ్డని ఏమైనా చేసుకో అని మరి చెప్తుంది. చెప్తే అప్పుడు కంసుడు మరి ఎక్కడో పెడితే ఎప్పుడు పుట్టారో ఎప్పుడు తెలియదు, నాకు తెలియదుగా, తెలియకుండా పుట్టచ్చు అని జైల్లో వేసేసినాడు. ఇద్దరిని చెరసాల్లో బంధించినాడు. బంధించి పుట్టిన ప్రతి బిడ్డని వాళ్ళకి సమర్పిస్తే ఆ దుర్మార్గుడు ఆ పిండాన్ని పైకి ఎగరేయడం, కింద కత్తి అడ్డం పెడితే ఆ కత్తి మీద పిండం పడి 2 ముక్కలు అయిపోవడం, వికటాట్టహాసం చేయడం. ఆ విధంగా చేసి 8వ గర్భంలో చెరసాల్లోనే వసుదేవుడికి దేవకికి మరి కృష్ణుడు పుడతాడు. అర్ధరేతుల్లో కృష్ణుడు పుడితే అప్పుడు ఆయన మహత్యం, కృష్ణుడు పుట్టిన మహత్యం, ఆయన మహత్యంతో అక్కడ ఉన్న చెరసాల కాపలాదారులంతా నిద్రపోతారు. మరి చెరసాల తాళాలన్నీ ఎక్కడికక్కడ తీసుకుంటాయి. అది ఉధృతంగా ప్రవహించే యమునా నది కూడా మరి పాయలు వదిలేస్తుంది, దారి వదిలేస్తుంది. అప్పుడు ఆ పసిబిడ్డను తీసుకొని రేపల్లెలో యశోద ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి ఉంటుంది. అప్పుడే ఇదే టైం కృష్ణుడు ఎప్పుడు పుట్టాడో ఆ రేపల్లెలో యశోదకు పుట్టిన ఆ అమ్మాయి కూడా అదే టైం. అప్పుడు ఈ వసుదేవుడు ఆ చెరసాల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ గాడిద ఉంటే అరుస్తుందేమో అని గాడిద కాళ్ళు పట్టుకున్నాడని అంటారు. అది కథ. అది వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని అంటే మన అవసరం వస్తే ఎవరినైనా మనం బతిలాడాలని చెప్పడానికి అది అట్లా పెట్టినారేమో అని నాకు ఆలోచన. సరే, ఆ వసుదేవుడు ఆ శ్రీకృష్ణుని పిల్లవాడిని తీసుకొచ్చి మరి యశోద దగ్గర పడుకోబెట్టి వాళ్ళు వచ్చే టయానికి వీళ్ళంతా కూడా మత్తులో అయిపోతారు. ఆ యశోద దగ్గర పుట్టినటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి మళ్ళీ చెరసాల్లో చేరిపోతాడు తెల్లారేలోపు. అప్పుడు కంసునికి, అయ్యా ఇగో మీ చెల్లెల అష్టమి గర్భంలో ఈ ఆడ శిశువు పుట్టిందని ఇస్తారు. ఇస్తే అప్పుడు ఆ కంసుడు ఆ ఆడపిల్లను పైకి ఎగరేసి కత్తి అడ్డం పెడితే ఆ ఆడపిల్ల పైనే ఆకాశంలోనే నిలబడి, ఓరి దుర్మార్గుడా, నీ మదాన్ని సంహరించేవాడు, నిన్ను సంహరించేవాడు మరి రేపల్లిలో పెరుగుతున్నాడు యశోద దగ్గర అని చెప్పి ఆమె కింద పడదు, అట్నే పైకి అంతర్ధానం అయిపోయింది అని కథ. అప్పుడు కంసుడు వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, వసుదేవుడు దేవకి దగ్గరికి వచ్చి, అక్క బావ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటని అడిగితే వాళ్ళు చెప్తారు. చెప్తే అప్పుడు ఆ రేపల్లిలో పెరిగేటటువంటి కృష్ణుని చంపడానికి మరి పూతన అనే ఒక రాక్షసుని పిలిచి పంపిస్తాడు. పూతన ఆమె విష పాలని ఇస్తుందన్నమాట. ఆమె యొక్క స్తనాన్ని ఎవరు సుబికినా, ఎవరు పాలు తాగినా ఆమె దగ్గర చచ్చిపోతారన్నమాట వాళ్ళు. అంత విషపూరితమైన కన్య, విషపూరితమైన స్త్రీ కాబట్టి ఆమెను పంపిస్తే అప్పుడు కృష్ణుడి దగ్గరికి పోయి వాళ్ళందరినీ మాయ చేసి ఈ పూతన వాడికి ఎత్తి చనుపాలు ఇస్తుంది. ఇస్తే అప్పుడు కృష్ణుడు
చిన్నపిల్లవాడుగా ఉండే మరి ఆ చనుబాలు తాగుతూ ఆ చనుబాలను గుద్ది అట్నే పోతాకని చంపేస్తాడు. అంతటి మహత్యం అన్నమాట కృష్ణుడు. తర్వాత శకటాసురుడు అనే ఒక రాక్షసుని పంపుతాడు. ఆ రాక్షసుని కూడా సంహేస్తాడు కృష్ణుడు. ఆ విధంగా రేపల్లిలో పుట్టి పెరిగి పెద్దవాడై శ్రీకృష్ణుడు ఇక కృష్ణలీలలో మనకి ఎన్నో గొల్లబామల ఇళ్ళల్లో వెన్న కోరినాడని, దొంగిలిచ్చినాడని, పాలు దొంగిలిచ్చినాడని ఇక చాలా కథలు ఉన్నాయి. అవన్నీ నిజం అబద్ధం అనేది మనకు తెలియదు. మరి ఆ విధంగా పెరిగి పెద్దవాడై కృష్ణుడు ఇక కాళంగి మడుగులో కాళంగి సర్పాన్ని కూడా తొక్కినాడని మరి ఎన్నో ఘనకీర్తులు ఉన్నాయి. అటువంటి వాడు భారత యుద్ధ అనంతరం మరి ఆయన కూడా తను సాధించాలిగా అవతారాన్ని ముగిస్తూ ఈ కృష్ణాష్టమి రోజు ఆయన ద్వాపర యుగంలో అంతంలో ఆయన అసూలు బాపినాడని అంటారు. ఆ రోజున మనం అందరం ఇప్పటికీ మరి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాం. మరి యాదవులు ఎక్కువగా ఈ వేడుకల్ని జరుపుకుంటారు. మరి ప్రతి ఒక్కరు కూడా కృష్ణాష్టమి రోజు గీతా మందిరాలు అని ఉంటాయి, కృష్ణుని గుళ్ళు ఉంటాయి. వాటిలో భజనలు చేయడం, కోలాహలంగా సంబరాలు చేయడం ఇది ఆనవాయితీ. రేపు ఆ పనులు చేస్తారు. అందరూ దేశం అంతా సంబరంగా ఉంటారు. మరి ఇది కృష్ణాష్టమి గురించి నాకు తెలిసిన 4 మాటలు. మరి చెప్పాలంటే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఆయన మహత్యాన్ని గురించి చెప్పాలంటే. అవన్నీ చెప్పడానికి ఇది వేదిక కాదు. 4 మాటలు కృష్ణుడు ఇది అని చెప్పడం జరిగింది. ఇది తెలుసుకుంటారని కోరుకుంటున్నాను.